నేను మీ బ్రైటింగ్ మనోహర్ హిందూపురం. ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి సందర్భంగా హిందూపురంలో కొలువైన శ్రీ దక్షిణామూర్తి టెంపుల్లో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ప్రజలంతా విచ్చేసి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇప్పుడు ఇక్కడ జరిగే కార్యక్రమాలను ఇక్కడ అర్చకులైనటువంటి స్వాస్తిక్ స్వామిని అడిగి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీరస్తు నిత్యం. నా పేరు హోసూర్ సాత్విక్ శాస్త్రి. దక్షిణామూర్తి స్వామి వారి ఆలయం విశేషంగా రాబోయేటువంటి మాఘమాస ప్రయుక్తంగా స్వామివారికి మహాశివరాత్రి పర్వదినం స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సర మాఘ బహుళ త్రయోదశి ఉపరి చతుర్దశి ఆదివారం 15వ తారీఖున స్వామివారి చాలా పురాతనమైనటువంటి హిందూపుర పట్టణంలో విరాజమైనటువంటి దేవాలయం దక్షిణామూర్తి స్వామివారి ఆలయములో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారికి మహాశివరాత్రి ఉదయం ప్రాతకాలం సుప్రభాత సేవ, తర్వాత స్వామివారికి 8 గంటలకు మహన్యాసపూర్వకంగా ఏకాదశవార రుద్రాభిషేక కార్యక్రమాలు, స్వామివారికి ఫల పంచామృత మంగళ ద్రవ్య అభిషేక కార్యక్రమాలు, సుగంధ పరిమళ ద్రవ్యాదులతో స్వామివారికి అభిషేకార్చన అనేటువంటి కైంకర్యం, తదనంతరం స్వామివారికి ఆ రోజు ప్రాతకాలం నుంచి మరుసటి రోజు వరకు సంధ్యావేళ నుంచి స్వామివారికి 4 యామాల పాటు విశేష పూజ ఆరాధన కార్యక్రమం, స్వామివారికి సహస్ర బిల్వార్చన కార్యక్రమం, స్వామివారికి అత్యంత విశేషంగా 1,00,000 పుష్పార్చన కార్యక్రమం, స్వామివారికి అత్యంత భక్తుల యొక్క మనో కోరికలు నెరవేరడానికి స్వామివారికి ఆ రోజున ఆనందదాయకంగా దక్షిణామూర్తి స్వామివారి దర్శనం పుణ్యప్రదం. ఏ విధంగానయ్యానంటే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటాడు. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ అంటాడు. అంటే అటువంటి 4 బ్రహ్మమానసి యొక్క పుత్రులకే అంతటి జ్ఞానాన్ని బోధించేటువంటి దివ్యమంగళ రూపం మనకు దక్షిణామూర్తి. అటువంటి శివుడే సాక్షాత్తుగా భూమి మీద వచ్చి వటవృక్షం కింద స్వామివారు కూర్చొని భక్తులు అందరి కోరికలు నెరవేరడానికి శివుడే సాక్షాత్కారంగా దక్షిణాభిముఖుడై దక్షిణామూర్తి రూపాన్ని ధరించి భక్తుల యొక్క కోరికలు నెరవేరడానికి ఇటువంటి మంగళ రూపమే అత్యంత సుందరమైనటువంటి ఆనందమైనటువంటి రూపం దక్షిణామూర్తి రూపం. అటువంటిది ఎంతోమంది భక్తులు, ఎంతోమంది అయినటువంటి తాపత్రయాలు, ఎన్నో విధాలైనటువంటి తొందరలు, ప్రతి ఒక్కరూ ఈ యొక్క దక్షిణామూర్తి స్వామి వారిని దర్శిస్తే ఏమయ్యా పుణ్యప్రదము అంటే విద్యకు ప్రధానమైనటువంటిదే స్వామివారి యొక్క అనుగ్రహం. విద్యాభ్యాసానికి ప్రధానం, విద్య ఆరంభానికి ప్రధానం, తర్వాత వివాహం, ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం, మంగళకార్యం, సంతాన వృద్ధి, ప్రతి ఒక్క దానికి దక్షిణామూర్తి దర్శనం ప్రతి ఒక్కరికి శ్రేయోదాయకం. అటువంటి దక్షిణామూర్తి స్వామి వారికి ప్రతి మాసము మాస శివరాత్రి అనేటువంటిది జరుపుతూ దేవాలయంలో అష్టోత్తర శంకార్చనాభిషేక కైంకర్యం ప్రతి మాసము జరుపుతాం. అయితే ఈ యొక్క మాఘమాసములో మహాశివరాత్రి పర్వదినంగా భక్తుల యొక్క మనోకోరికలు ఎన్నో విధాలైనటువంటి తాపత్రయాలు తొలగి ఆ పుణ్యమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి దర్శనమే అందరికీ సుపుణ్యము అనేటువంటి ఒక భావనతో ఆ రోజున స్వామివారిని దర్శనం చేయటం కానీ, స్వామివారి నామస్మరణ చేయటం కానీ, స్వామివారి యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చును, విశేషంగా స్వామివారి యొక్క ఆ రోజు జరిగేటువంటి బిల్వార్చన కార్యక్రమం దర్శనం చేయొచ్చును. ఇటువంటి కార్యక్రమాలు చూస్తుంటే చాలు ఇంతటి భాగ్యం మానవతా జన్మ కలిగిన దానికి మన యొక్క మానవతా ధర్మం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందడానికి కదా ఇటువంటి ఒక అవకాశం, ఇటువంటి ఒక భాగ్యం అనేటువంటి మానవునికి కలగడం. ఇటువంటి మానవుని యొక్క జన్మలో ఇటువంటి మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి దర్శనమే ప్రతి ఒక్కరికి శుభప్రదం. అటువంటి దర్శనము ద్వారా ప్రతి ఒక్క ఇష్టార్థ కోరికలు, ప్రతి ఒక్కరు పడుతుండేటువంటి తాపత్రయాలు, ఇబ్బందులు, ఆటంకాలు అన్నీ తొలగి అటువంటి శివుని యొక్క మంగళ రూపమైనటువంటి దక్షిణామూర్తి దర్శనము ద్వారా ప్రతి ఒక్క భక్తుడు ఏ విధంగా కోరిక కోసం వస్తారో ఆ కోరికల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ద్వారా వారు పొందుతారనేటువంటి దానికి ఎటువంటి తొందర లేదు. భగవంతుడు ఖచ్చితంగా వారి యొక్క మనోరంజకమైనటువంటి
అనుకున్నటువంటి కోరికలు నిర్విఘ్నంగా, నిరాటంకంగా, దిగ్విజయంగా భగవంతుడు పూర్ణ అనుగ్రహం ద్వారా ప్రతి ఒక్కరూ పొందుతారనేటువంటిది త్రికాల శుద్ధి అయినటువంటి సత్యం. ఇది భగవంతుడి యొక్క దక్షిణామూర్తి అనుగ్రహం ద్వారా అందరూ శివరాత్రి రోజున వచ్చి దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ పొందవలసిందిగా కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.